ప్రతి ఒక్క కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఒక మాటలో చెప్పాలంటే మన బ్రతుకులంతా భూమి మీద ఆధారపడి దేనైనా రైతు కోల్పోతాడు కానీ పోగొట్టుకుని సిద్ధమవుతాడు కానీ భూములు పోతున్న రైతు ఏ రైతుకు సిద్ధంగా ఉంటుంది. తన ప్రాణం కంటే అమితంగా భావించే భూమిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రద్దు చేశాం. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ యాక్ట్ కింద ఒక చట్టాన్ని చేపడుతుంది. అంటే ప్రతి ఒక్కరికి నిర్భయంగా, నిజాయితీగా, నీతిగా భూమి వాళ్ళ హక్కు వాళ్ళ చేయాలని చెప్పారు. దానికి అనుకూలంగానే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సంస్థ ఏర్పాటు చేశారు. ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వంలో అందరూ నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. మీకు న్యాయం చేసే బాధ్యత మా మీద ఉంది. రెవెన్యూ సంస్థ కాదు కానీ ఎక్కడ బందీ కానీ అడగలు కానీ పాస్పోర్ట్ కానీ మీకు అర్హత ఉందో ఉందో తప్పకుండా ఇస్తాం. 22లో ఏ ఉండేది కూడా పద్ధతులు బట్టి వాళ్ళ అర్హతను బట్టి ఇచ్చిండే పారామీటర్స్ బట్టి దాని పక్కన తీసే అవకాశం ఉంటే దాన్ని కూడా పరిశీలిస్తాం. వ్యవసాయంలో భూములు ఉంటారు, పట్ట ఒకరి పేరుతో మంజూరైంటుంది. కొన్ని కారణాల వల్ల అటువంటి రెక్టిఫై చేసుకోవడానికి ఇది గోల్డెన్ టైం. ఇది ఇంతకంటే మంచి సమయం రాదు. ఈ అవకాశాన్ని వాడుకోవాలి. అధికారులు కూడా మేము కష్టపడతాం. అధికారులు ప్రజలు కలిసి మీకు సాయం చేయాలనుకుంటాం కాబట్టి మీరు సహకరించి ఉండే వాస్తవాలు, ఉండే రికార్డ్స్ మమ్మల్ని బట్టి తప్పకుండా ఏం చేస్తాం. ఏవైతే కోర్టు వివాదాలు ఉంటాయో, ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అటువంటివి కాకుండా మిగతా అన్నిటి కూడా తప్పకుండా పరిష్కారం చూపిస్తాం. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా మంచి ఆలోచన. ఈ సమస్యల ద్వారా సమస్య పరిష్కారం చేస్తాం. ఉపయోగించుకొని ప్రజలందరూ చాలా బాగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎన్నడూ లేని విధంగా చాలా ప్రెస్టీజియస్ ఒక ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి ఒక్కరి రైతులని అందరినీ ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏవైతే ల్యాండ్కి సంబంధించినవన్నీ సాల్వ్ చేయాలని గొప్ప ఉద్దేశంతో చాలా రోజులు చేపట్టిన ఒక మంచి ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు, రెవెన్యూ విషయం అవన్నీ తీసుకుని అర్జీలు తీసుకుంటాం. మామూలుగా వచ్చే అర్జీల్లో కూడా చాలా బాగా ల్యాండ్ సమస్యలు 30 సంవత్సరాలుగా మేము అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు చూస్తే అది దాని పట్టా మా పేరుతో లేదు, అడంగల్ బండి మా పేరుతో లేదు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది. ఇలాంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకు ఎలా జరిగింది అనేది ఒకటి పక్కన పెడితే, కానీ ల్యాండ్ అనేది చాలా ఒక సెంటిమెంట్, ఇది అనుకుంటున్నాం మనం ప్రతి ఒక్క ఫ్యామిలీ. ప్రభుత్వం వైఎస్ఆర్ మనం చూసుకుంటే మన వంశపారంపర్యంగా వచ్చిన పెద్దల ఫోటోలు వేయించి అలాంటి ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చిందే మనం చూస్తాం. కానీ ఈ ప్రభుత్వం అది గుర్తించి అది చేయకూడదు అని గుర్తించి రాగానే ల్యాండ్ టైటింగ్ యాక్టివేట్ చేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇదే ఫస్ట్ టైం నేను ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఆ స్థలాల్లో ఇబ్బందులు, సమస్యలని ప్రజలకు అది పూర్తిగా లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా నాకు బాగా కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సమస్యలను తెలుసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించడానికి సాల్వ్ చేయాల్సిందిగా నేను అందరూ ఆఫీషియల్స్ దానికోసమే పనిచేస్తున్నాను.